హలో సార్, మీ పేరు? విజయ్ కుమార్. ఓకే సార్. ప్రజెంట్ కాంగ్రెస్ వచ్చి తెలంగాణలో 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎలా ఉంది వాళ్ళ పరిపాలన, ఎలా అనిపిస్తుంది? బాగుంది, నాకైతే మట్టుకు ఓకే, పర్లేదు. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. దాని విషయం డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చూసుకుంటే. అన్నీ కంటిన్యూ చేస్తున్నాడు. టీఆర్ఎస్ చేసిందే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయననే మనం తప్పు పట్టరాదు, మనకు వీలు లేదులేండి. తప్పు పట్టకూడదు కూడా. పాపం ఆయన ఏం చేస్తాడు అంతే. అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారు చూస్తే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద విమర్శలు చేసేదే ఉంది, కానీ ఎక్కడ డెవలప్మెంట్ మాకేం కనిపించట్లేదు అంటున్నారు. ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు దోసుకొని పోయిన దానికి మనం అనుభవిస్తున్నాం కదా. కాళేశ్వరం అని, అది అని, ఇది అని చాలామంది పేపర్లలో చూస్తాం. మేము యాక్టివ్గా చూసింది ఏం లేదు. నేచురల్గా అన్ని పేపర్లలో చూసి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం సమర్థించలేం కదా. చేసిండి ఉండవచ్చు. అందుకోసమే వీళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని వెతికి ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఏమైతే చూద్దాం ఫ్యూచర్లో అంతే. ఇప్పుడు కవిత గారు సపరేట్గా పార్టీ పెట్టారు, బీఆర్ఎస్లో నుండి బయటకు వచ్చారు కదా సార్. దానివల్ల మన బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమైనా జరిగే అవకాశం ఏమైనా ఉందా? అది వాళ్ళ ఇష్యూలో మనం ఏం మాట్లాడలేం. వాళ్ళ అన్నదమ్ములు, తల్లిదండ్రుల ఇష్యూలో మనం పర్సనల్గా పోదలుచుకోలేదు కదా. ఆమె ఇష్టం అది, అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడైన మన కేసీఆర్ గారు బయటికి రావట్లేదు కదా సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏజ్, వయసు, పాపం ఆయన ఏం చేస్తాడా, వయసుని బట్టి అంతే. అంతే సరే, మరి కేసీఆర్ గారి తర్వాత విజన్ ఉన్న లీడర్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కనిపిస్తారు? ఒకసారి హరీష్ రావు గారు, ఒకసారి కేటీఆర్ గారు, వాళ్ళిద్దరిలో ఎవరు కనిపిస్తున్నారు మీకు? కవితనే ఇక. కవిత. వీళ్ళిద్దరు ఎందుకు కాదని కవిత అంటున్నారు? ఏమీ జర ఇక ట్రెండ్ ఉంది మార్కెట్లో. కవిత అంటే నాకు కూడా ఇష్టమే అట్లని. ఓకే సార్. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ అనేది పుంజు ఇక్కడ చూపిస్తుందా హవా? తెలియదు, మాకు తెలియదు. అది లోకల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. అది అండర్ గ్రౌండ్లో. పైన అయితే మాత్రం ఏం ఏర్పడుతుంది, మనం ఎవరిని తెలుసుకోలేము కదా. ఓకే సార్. ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి ఎనర్జెటిక్ బాగుంది, ఒక టీమ్గా పోతున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక టీం వర్క్గా అందరు మినిస్టర్లతో కలుపుకొని వెళ్ళిపోతుర్రు. ఆయన సక్సెస్ అవుతాడని మాకు నమ్మకం అంతే. కేసీఆర్లో కానీ చూశారు మీరు 10 ఏళ్ళు ఆయన చేశాడు. ఇక చేసిన దానికి ఫలితంగా చూపించండు కదా 11,000 కోట్లనే. మేము పేపర్లో చూసి కదా 11,000 కోట్లు అప్పు చేసిపోయిండు, అన్నిటి పోయినాయి డబ్బులు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, స్కామ్ జరిగింది అంటున్నారు. మరి కేటీఆర్ గారు కానీ లేకుంటే కేసీఆర్ గారు కానీ జైలుకు పోయే అవకాశాలు ఏమన్నా? తెలియదు. అది జ్యుడిషియల్ చూసుకుంటాయి, కోర్టులు ఉన్నాయి, అవన్నీ కేసులు నడుస్తున్నాయి, వాళ్ళు చూసుకుంటారు, మనకేం అవసరం. మరి బీఆర్ఎస్ పార్టీ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా సార్? తెలియదు. ఇక నాకైతే నేను కాంగ్రెస్ మనిషిని ప్యూర్. యాక్చువల్గా నాది ఒరిజినాలిటీ వచ్చేసి నాది రాజశేఖర్ రెడ్డి, నేను అభిమానిని. మాది దాంట్లో గుర్తింపు కూడా ఉంది, నాది, మా వైఫ్ది. సరే, రాజశేఖర రెడ్డి గారు అన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం వాళ్ళ పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా లేదా సార్? చేస్తున్నాడంటే చేస్తాడు, గ్యారంటీ. నమ్మకం ఉంది కదా, చేస్తున్నాడు. పాపం అవే కొనసాగిస్తున్నాడు. అంటే ఆ పేరు తెచ్చుకుంటాడా రాజశేఖర రెడ్డి లాంటి పేరు? 100% రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి రైట్, థ్యాంక్ యూ.